తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అయితే భాగ్యంలో రాహువు ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉన్నా కూడా కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం రాహు భాగ్యంలో ఉన్నారు. కర్మస్థానంలో శని ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే కానీ కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా సరే గోప్యంగా ఉంచి అవసరాన్ని బట్టి మాట్లాడడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, అకౌంట్స్ సెక్షన్లో ఉన్న వారికి, అదేవిధంగా ఎంబీఏ హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకి, సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే కృషి ఫలిస్తుంది. అయితే వచ్చిన ఖర్చు ఆదాయం రెండు సమానంగా ఉండడం, ఎంత వస్తుందో అంత ఖర్చు ఇదవుతుంది. అయితే ఎంత ఉన్నా సరే, ఎంత వచ్చినా సరే అది ఏదో రూపాయన ఖర్చు అవుతుంది అని బాధపడతారు. అయితే కొన్ని శుభకార్యాలు ఖర్చు పెడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు కొంత ఎక్కువ అవకాశం గోచరిస్తోంది. మాట పెరగకుండా ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంతానం కలిగే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. శుభవార్తను వినగలుగుతారు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు బలంగానే ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు ఒక్కొక్కసారి దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే సంబంధం విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎటువంటి ఢోకా లేదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. అనుకూలమైన స్థితి వెళ్ళడానికి, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవడానికి కాలం చక్కగా కలిసి వస్తుంది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట పెరగకుండా చూసుకోవాలి. ఇద్దరు సమానమే కదా అనే ఒక భావన ఏర్పడుతుంది. ఇద్దరు ఎంత సమానమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చిన్న చిలిపి గాలివాన లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీ స్థాయికి మించి కష్టపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కింద స్థాయి వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే భగవత్ సంకల్పం వల్ల అది ముందుకు వెళ్తున్న భావంతో మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. రుణ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.